నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దశావతారాలలో కృష్ణావతారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. పరిపూర్ణమైన అవతారం ఇది. పరమాత్ముడిని మానవాళికి ప్రత్యక్షంగా పరిచయం చేసిన మనోహరమైన అవతారం ఇది. అలాంటి శ్రీకృష్ణుడి లీలా విశేషాలు అనంతాలు. తన భక్తులను అనుగ్రహించిన ఘట్టాలు మహిమాన్వితాలు. అలా పుండరీకుడి కోసం దిగి వచ్చిన పరంధాముడే పాండురంగడు. విఠలుడిగా ఆ స్వామి కొలువైన పుణ్య ప్రదేశాలలో గోవాలోని సాంక్వెలిము ఒకటి. సుందరమైన ఈ మందిరమే నేటి మన తీర్థయాత్ర. మరాఠీలో విట్ అనే మాటకి ఇటుక అనే అర్థం ఉంది. ఇటుకపై నించుని వెలసిన కారణంగా కృష్ణుడు విఠలుడు అయ్యాడు. పుండరీకుడి కోసం దిగి వచ్చిన కారణంగా పాండురంగుడయ్యాడు. అలా ఆ స్వామి వెలసిన క్షేత్రం పండరీపురంలో అలరారుతూ ఉండగా మరెంతో మందికి ఇష్టదైవమై ఆ స్వామి పూజలు అందుకుంటున్న మందిరాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో గోవా సాంక్వెలింలోని విఠల్ మందిరం ఒకటిగా విరాజిల్లుతోంది. గోవా అనగానే అందరికీ అది ఒక పర్యాటక ప్రదేశంగానే గుర్తుకొస్తుంది. అందమైన సముద్ర తీరం, ఆహ్లాదకరమైన వాతావరణం కళ్ల ముందు కదలాడతాయి. ప్రకృతి రమణీయతకు ప్రతీకగా ఈ ప్రాంతం తన ప్రత్యేకతను చాటుతూ ఉంటుంది. ఈ నగరాన్ని వేసవి విడిదిగా విహార స్థలంగా భావిస్తూ ఉంటారు. విలాసవంతమైన జీవనానికి విడిది కేంద్రంగా, మరచిపోలేని మజిలీగా తలుస్తుంటారు. అయితే నిజానికి గోవా ఎంతటి పర్యాటక ప్రాంతమో అంతకు మించిన ఆధ్యాత్మిక ప్రపంచం అనే చెప్పాలి. ఆధునికతకు అద్దల్లా కనిపించే ఈ నగరానికి ఆలయాల నగరం అనే పేరు కూడా ఉంది. ఒకప్పుడు ఇక్కడ వందలాది ఆలయాలు ఉండేవని చెబుతారు. అప్పట్లో ఈ నగరం గోమంచాల, గోపపట్టణం, గోపికాపురి అనే పేర్లతో పిలువబడినట్టుగా చరిత్ర చెబుతోంది. ఆధ్యాత్మికపరమైన ఎన్నో ఆనవాళ్లను కలిగిన ఈ నేలపైనే శ్రీ విఠల్ మందిరం వెలుగొందుతోంది. విఠల విఠల పాండురంగ విఠల, జై పాండురంగ విఠల. విఠల విఠల పాండురంగ విఠల, జై పాండురంగ విఠల. సర్వం మరచి నీ స్మరణము సేయ, స్వర్లోక ఆనందమే. విఠల విఠల పాండురంగ విఠల, జై పాండురంగ విఠల. మౌర్యులు, శాతవాహనులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కదంబులు పాలనా వైభవాన్ని కురిపించిన ఈ నేలపై ప్రాచీన కాలానికి చెందిన ఎన్నో ఆలయాలు కనిపిస్తాయి. ఆ జాబితాలో శ్రీ మంగూషి ఆలయం, శాంతదుర్గ ఆలయం, శ్రీ రామనాథ ఆలయం, మహాలక్ష్మి ఆలయం వర్ధిల్లుతున్నాయి. సప్త కోటేశ్వర కామాక్షి, చంద్రేశ్వర ఆలయాలు కూడా వాటి వరుసన నిలుస్తాయి. ఈ వరుసలోనిదిగా శ్రీ విఠల్ మందిరం విలసిల్లుతోంది. ఒకప్పుడు ఈ నేలపై బౌద్ధ, జైన మతాల ప్రభావం ఎక్కువగా ఉండేది. అలాగే పోర్చుగీసు వారి హయాంలోనూ ఇక్కడ ఇండో పోర్చుగీస్ నిర్మాణ శైలితో కూడిన నిర్మాణాలు కనిపిస్తాయి. అలా ఒక విభిన్నమైన, విలక్షణమైన పద్ధతిలో
నిర్మితమైనదిగా శ్రీ విఠల్ మందిరం దర్శనమిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో ఆవిష్కృతమైన ఈ అందమైన ఆలయం విఠలుడి విస్తారమైన అనుగ్రహానికి పాత్రులను చేస్తుంది. ఘన ఘన సుందరా కరుణారసమందిరా, ఘన ఘన సుందరా కరుణారసమందిరా, అది పిలుపో మేలు కొలుపో, నీ పిలుపో మేలు కొలుపో, అది మధుర మధుర మధురమౌంకారమో. పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారసమందిరా. సాధారణంగా కృష్ణ ఆలయాలలో వేణుగోపాలుడిగా, రాధామాధవుడిగా, రుక్మిణీ సత్యభామ సమేతుడిగా స్వామి దర్శనమిస్తూ ఉంటాడు. కానీ అందుకు భిన్నంగా విఠలుడి రూపం కనుల ముందు నిలుస్తుంది. నడుముపై చేతులు పెట్టుకొని నేరేడు వర్ణంలో ఆ స్వామి తన భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. గర్భాలయంలో స్వామివారితో పాటు రుక్మిణీదేవి మాత్రమే కాదు, సత్యభామ కూడా పూజలు అందుకుంటూ ఉండటం విశేషం. అందంగా తీర్చిదిద్దిన భవన సముదాయంగా, మందిరాల సమాహారంగా ఈ నిర్మాణం కనిపిస్తుంది. ముఖద్వారం పైన గల శిఖరం నుంచి విమాన గోపురం వరకు గల నిర్మాణం ఈ ఆలయ ప్రత్యేకతల్లో ఒకటిగా చేరిపోతుందని చెప్పొచ్చు. 2 అంతస్తులతో కూడిన రాజభవనం మాదిరిగా కనిపించే ఈ ఆలయం అడుగడుగునా ప్రశాంతతను సంతరించుకుని ఆశ్రమ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటుంది. విశాలమైన మండపానికి గర్భాలయాన్ని జోడించిన ఆలయం ఇది. 2 అంతస్తుల ఈ ఆలయం బలమైన స్తంభాలతో కూడిన భారీ నిర్మాణంగా కనిపిస్తుంది. అందమైన నక్షీలతో, ఆకర్షణీయమైన షాండ్లియర్ వెలుగులతో ఈ మండపం మనసు దోచుకుంటుంది. పెద్ద సంఖ్యలో భక్తులు భజనలు, సంకీర్తనలు చేయడానికి వీలుగా ఈ మండపాన్ని నిర్మించారు. మండపంలోకి అడుగు పెడుతూ ఉండగానే మనోహరమైన పాండురంగడి రూపం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి, నీ పద పీఠిక తలనిడి, ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి, నీ పద పీఠిక తలనిడి, నిఖిల జగతి నివాళులిడదా, నిఖిల జగతి నివాళులిడదా, వేడదా కొనియాడదా, పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారసమందిరా. పాండురంగ స్వామి మనసు గెలుచుకున్న భక్తుల్లో భక్త కోరా కుంభార్, వామదేవుడు, ఏకనాథుడు, పురందరదాసు, తుకారం, జ్ఞానేశ్వర్ మహారాజ్ కనిపిస్తారు. పాండురంగ స్వామిని కీర్తిస్తూ, సేవిస్తూ తమ జీవితాన్ని చరితార్థం చేసుకున్న తుకారాం, జ్ఞానేశ్వర మహారాజ్ నిలువెత్తు చిత్రపటాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. పాండురంగ స్వామి అనుగ్రహం కారణంగా ఈ ఇద్దరూ చేసిన మహిమలను గురించి భక్తులు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. వెండి తొడుగులతో కూడిన గర్భాలయ ముఖద్వారం తులసి కోటను గుర్తుచేస్తుంది. వెండి తలుపులతో పాటు గర్భాలయంలో స్వామివారు, అమ్మవారు కొలువైన పీఠం మొదలు మకర తోరణం వరకు అంతా వెండి వెలుగులను వెదజల్లుతూ ఉంటాయి. స్వామివారి నేపథ్యంలో తోరణం మధ్యలో గల 5 పడగల సర్పం స్వామివారికి ఛత్రాన్ని పట్టినట్టుగా ఉంటుంది. కిరీటము, మత్స్యకుండలాలు, పూల మాలికలను ధరించిన విఠలుడు రూపాన్ని చూసి తీరవలసిందే. పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం అదే మోక్ష తీరం, వేదసారం మధురం మధురం, పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం.
విదర్భరాజైన భీష్మకుడి కుమార్తెనే రుక్మిణీదేవి. శ్రీకృష్ణుడికి మనసిచ్చిన రుక్మిణీదేవి ఆయనను వివాహం ఆడతానని పట్టుబడుతుంది. ఆమె సోదరుడైన రుక్మి అందుకు నిరాకరిస్తాడు. శిశుపాలుడితో ఆమె వివాహం జరిపించాలని భావిస్తాడు. రుక్మిణీదేవి మనసు తెలుసుకున్న శ్రీకృష్ణుడు నేరుగా రంగంలోకి దిగుతాడు. రుక్మిణీ సోదరులను ఎదిరించి ఆమెను వివాహం చేసుకుంటాడు. శ్రీకృష్ణుడి అష్టభార్యలలో రుక్మిణీదేవి స్థానం ప్రత్యేకమనే చెబుతారు. ఇక సత్యభామ విషయానికి వస్తే ఆమె సత్రాజిత్తు గారాల కూతురు. సత్రాజిత్తు శమంతకమణితో పాటు సత్యభామను కృష్ణుడికి సమర్పించడం మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తుంది. సత్యభామను భూదేవి అంశావతారంగా భావిస్తూ ఉంటారు. అలాంటి రుక్మిణీ సత్యభామలు ఇక్కడి స్వామివారి సన్నిధిలో దర్శనమిస్తూ ఉంటారు. తమ పాదాలను ఆశ్రయించిన భక్తులకు ఆశీస్సులు అందజేస్తూ ఉంటారు. పాండురంగ సన్నిధి మాసిపోని పెన్నిధి, పాండురంగ సన్నిధి మాసిపోని పెన్నిధి, ప్రభుని కరుణ లేనిది జగతినేమి ఉన్నది, పాండురంగ నామం పరమ పుణ్యధామం, పాండురంగ నామం. ధర్మాన్ని ఆచరించు, ధర్మాన్ని అనుసరించు అని చెప్పిన కృష్ణ పరమాత్మనే గురువులను పూజించమని, తల్లిదండ్రులను సేవించమని సెలవిచ్చాడు. తనని ఆరాధించిన వారి కంటే కూడా తల్లిదండ్రుల సేవలో తరించే వారి పట్ల ప్రీతిని చూపించాడు. అందుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపించేదే పుండరీకుని కథ. కృష్ణుణ్ణి తన ఇంటికి రప్పించింది, పాండురంగడి దర్శన భాగ్యాన్ని అందరికీ కలిగించింది ఈ పుండరీకుడే. పుండరీకుడి తల్లిదండ్రులు విష్ణుభక్తులు, ఆచార సాంప్రదాయాలు తెలిసినవారు. అయితే యవ్వనంలోకి అడుగుపెడుతూనే పుండరీకుడు సమస్త వ్యసనాలకు బానిసవుతాడు. వేశ్యాలోలుడై భార్యను తరిమేస్తాడు. తల్లిదండ్రులకు ఆశ్రయం, ఆదరణ లేకుండా చేస్తాడు. కుక్కుట మహాముని కారణంగా జీవితానికి అర్థం, పరమార్థం ఏమిటనేది తెలుసుకుంటాడు. తల్లిదండ్రుల విషయంలో తాను చేసిన అపరాధానికి బాధపడతాడు. తల్లిదండ్రుల సేవకు మించినది లేదని, ప్రత్యక్ష దైవాలు వారేనని పుండరీకుడు తెలుసుకుంటాడు. వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకుని అనేక క్షేత్రాలకు తీసుకుని వెళ్లి దర్శనం చేయిస్తాడు. పుండరీకుడి భక్తిని పరీక్షించడానికి ఒక రోజున కృష్ణుడు వారి ఇంటికి వెళతాడు. ఆ సమయంలో పుండరీకుడు తన తండ్రికి పాదసేవ చేస్తుంటాడు. తాను వచ్చి వాకిట్లో నుంచున్నట్టుగా కృష్ణుడు చెబుతాడు. తన తండ్రికి పాదసేవ చేస్తున్నానని, తాను మధ్యలో అక్కడి నుంచి లేస్తే తండ్రికి నిద్రాభంగమవుతుందని పుండరీకుడు లోపలి నుంచి సమాధానమిస్తాడు. అతను బయటికి వస్తాడా లేదా అనేది చూడాలనే ఉద్దేశంతో ఎండకి తన పాదాలు కాలిపోతున్నాయని కృష్ణుడు అంటాడు. అయితే ఇటుక నిలబడమని లోపల ఉన్న ఒక ఇటుకను పుండరీకుడు బయటకు వేస్తాడు. ఆ ఇటుకపై కృష్ణుడు నిలబడతాడు. అది అటూ ఇటూ బెసుకుతూ ఉండడంతో తన్ని తాను నియంత్రించుకోవడం కోసం నడుముపై చేతులు పెట్టుకుంటాడు. పుండరీకుడు తన తండ్రి పాదసేవను ముగించుకుని వచ్చేసరికి కృష్ణుడు ఆ ఇటుకపైనే వెలిసి ఉంటాడు. మరాఠీలో ఇటుకను వీట్ అంటారు. ఇటుకపై వెలిసిన ఆ నల్లనయ్య విఠలుడిగా కొలవబడుతున్నాడు. తనని పరీక్షించడానికి వచ్చినది పాండురంగ స్వామి అని అనేక విధాలుగా కీర్తిస్తూ పుండరీకుడు ఆ స్వామిలో ఐక్యమైపోతాడు. ఆ తర్వాత ఎంతోమంది భక్తులు పాండురంగ స్వామిని సేవిస్తూ తరించారు. అద్భుతమైన ఈ లీలా విశేషం మహారాష్ట్రలోని పండరీపురంలో జరిగింది. మహారాష్ట్రకి చెందిన ఎంతోమంది భక్తులు విఠలుడిని కీర్తిస్తూ, సేవిస్తూ తమ జీవితాలను చరితార్థం చేసుకున్నారు. ఆ స్వామి లీలా వైభవం గురించి తెలిసినవారు ఆయన ఆరాధకులుగా మారిపోయారు. అనునిత్యం ఆ దివ్యమోహన రూపాన్ని దర్శించడం కోసం తమ పరిసరాల్లో ఆ స్వామి ఆలయాలను నిర్మించుకున్నారు. అలా ఆవిష్కృతమైనదే ఇక్కడి విఠలుడి మందిరం.
అంబుజనాభ నమ్మిన వారికి అంబుజనాభ నమ్మిన వారికి అభయమునొసగి ఆతిని బాపి ఉభయతారక పదమును చూపి ఉభయతారక పదమును చూపి ఉద్ధరించు కరుణా సింధో విఠల విఠల పాండురంగ విఠల జై పాండురంగ విఠల. రాజస్థాన్ ప్రాంతంలోని ఉదయ్పూర్కి చెందిన రాణా వంశీకులు ఆ తర్వాత కాలంలో గోవా ప్రాంతానికి తరలివచ్చారు. ఆ సమయంలో తమ ఇష్టదైవమైన పాండురంగ స్వామికి వారు ఇక్కడి పల్వంత్ నదీ తీరంలో ఆలయాన్ని నిర్మించారు. ప్రకృతి చిత్రం గీసినట్టుగా కనిపించే ప్రధానమైన ఈ ఆలయాన్ని నిర్మించి 600 సంవత్సరాలు దాటిపోయింది. ఉత్తర భారత శైలిలో నిర్మించిన ఈ ఆలయాన్ని 1942లో పునరుద్ధరించారు. రాణా వంశానికి చెందిన రాజులు శ్రీకృష్ణుడిని ఎక్కువగా ఆరాధించేవారనే విషయం వాళ్ళు నిర్మించిన ఆలయాలను మందిరాలను బట్టి అర్థమవుతోంది. అయితే మహారాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవమైన పాండురంగ స్వామి వారి మూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పల్వంత్ నదీ తీరములో ఈ ఆలయం అనేక ఉపాలయాలతో ఉత్సవాలతో తన వైభవాన్ని చాటుతోంది. సాంగ్విలింలోని ఆలయానికి అత్యంత సమీపంలో పల్వంత్ నదీ తీరం కనిపిస్తుంది. ఆలయానికి వచ్చినవారు తప్పకుండా ఈ నదీ తీరానికి చేరుకుంటారు. పచ్చని ప్రకృతి మధ్యలో పాపిట తీసినట్టుగా కనిపించే ఈ నది మనసును కొల్లగొడుతుంది. మనోహరమైన ఈ నదీ తీరం నుంచి వెనక్కి మళ్లడం కష్టమే అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నదీ తీరం, ఈ మందిరాల హారం మనతో ఒక బలమైన బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఘనమైన సుందరుడు ఇక్కడ ఘన నీరాజనాలు అందుకుంటూ కనిపిస్తాడు. 100 ఏళ్ల నాటి ఈ ఆలయంలో పాండురంగడి వైభవానికి తక్కువ లేదు. ఇక్కడి గర్భాలయం ముందు చేతులు జోడించి నుంచుంటే పండరీపురంలోని పాండురంగస్వామి సన్నిధిలో నుంచున్న భావనే కలుగుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి, వైకుంఠ ఏకాదశి, ఆషాఢశుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి వంటి పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, సేవలను నిర్వహిస్తుంటారు. ఆషాఢశుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశికి ముందు 9 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆ సమయంలో భక్తులు భారీ సంఖ్యలో ఈ ఆలయానికి తరలివస్తారు. దూర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ పర్వదినాల్లో భజనలు, సంకీర్తనలతో ఈ ఆలయ వాతావరణం చాలా సందడిగా కనిపిస్తూ ఉంటుంది. పాండురంగస్వామికి నెయ్యితో కూడిన పప్పన్నం, పెరుగన్నం, పరమాన్నం ఇష్టమని అంటారు. ఆ స్వామికి ఇష్టమని చెప్పి భక్తులు లడ్డూలు తీసుకుని వస్తారు. ఇతర భక్తులకు ఆ ప్రసాదాన్ని పంచుతారు. ఇక తన ఇంటి నుంచి స్వామివారికి అటుకులు, బెల్లం తీసుకుని వచ్చే భక్తుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. అందంగా తీర్చిదిద్దిన ఇక్కడి ఉపాలయాలలో సిద్ధేశ్వర స్వామి, భవానీమాత, వినాయకుడు, అభయాంజనేయుడు, గరుత్మంతుడు కొలువై ఉంటారు. ప్రధానమైన దైవాన్ని దర్శించుకున్న భక్తులు ఆ తర్వాత ఉపాలయాల దిశగా అడుగులు వేస్తారు. ఆయా దేవీ దేవతలకు సంబంధించిన విశేషమైన పర్వదినాలలో ఉపాలయాల సన్నిధిలోనూ భక్తుల సందడి కనిపిస్తూ ఉంటుంది. నిన్నెరిగించే జ్ఞానమే జ్ఞానము, నిన్ను స్మరించే ధ్యానమే ధ్యానము, నిన్ను కీర్తించే గానమే గానం, నిన్ను కీర్తించే గానమే గానం, నీకర్పించే జన్మమే జన్మం. విఠల విఠల పాండురంగ విఠల జై పాండురంగ విఠల.
ప్రతిరోజు ఈ ఆలయం తలుపులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి పనాజీకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. అక్కడి నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంక్వెలింగ్కి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. అసమానమైన భక్తి భగవంతుడే దిగివచ్చేలా చేయగలుగుతుంది. భక్తుడి కోసం భగవంతుడే నిరీక్షించేలా చేయగలుగుతుంది. అందుకు నిలువెత్తు నిదర్శనంగా జరిగిందే పాండురంగ స్వామి ఆవిర్భవం. ఆ స్వామి కొలువైన గోవాలోని సాంక్వెలిం గురించిన విశేషాలను తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పరమయోగులు చూడని పరమ పురుష, వేల్పులకు కూడా చిక్కని వేద వేద్య, కరుణ చిలికిల్చి దాసుని గాచినావా, భవ్య కరుణాంతరంగ శ్రీ పాండురంగా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.